హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. ప్రస్తుతానికైతే వాంకా ఫిలిం గానీ, గాడ్జిల్లా -1 గానీ, ఆక్వామ్యాన్ 2 గానీ వీటి బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ గురించి, వాటి రికార్డ్స్ గురించి తెలుసుకునే ముందు ఈ ఇయర్ లోనే టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్స్ గురించి, అది ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ లో, ఆ టాప్ 10 లిస్ట్ గురించి, దాంతో పాటు ఫారిన్ కంట్రీస్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. టాప్ 10 యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటమేనియా. యాక్చువల్ గా ఈ ఫిలిం బాగా పాజిటివ్ గా వచ్చి బాగా వర్కౌట్ అయ్యి ఉంటే టాప్ 10 లో కాదు, మినిమం టాప్ 5 ప్లేస్ లో కూడా ఉండే పొటెన్షియల్ ఉందన్నమాట. ఎందుకంటే ఎంసీకి ఒక మెయిన్ బేస్ లాంటి ఫిల్మ్ అనమాట, అప్కమింగ్ యూనివర్స్ లోని మల్టీవర్స్ కి, అప్కమింగ్ పేస్ కి. కానీ క్వాంటమేనియాలో క్యాంగ్ గురించి చూపించింది, ఆ క్రెడిట్స్ అంతా కూడా వేస్ట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఇంకొక యాక్టర్ తో రిప్లేస్ చేయాలి, ఆ సీన్స్ అన్ని వేస్ట్. పోతే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 476.1 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. పర్లేదు, నెగిటివ్ రివ్యూస్ తోటి ఆల్మోస్ట్ చాలా వరకు డిజర్వ్డే. బట్ ఇంతవరకు కూడా లాగింది ఏంటంటే, కొంతవరకు ఆడియన్స్ మౌత్ టాక్ ఈ ఫిల్మ్ కి బాగుంది గైస్. అందువల్లనే మినిమం 500 మిలియన్స్ దగ్గర వరకు కూడా రాగలిగింది ఫిలిం. అలౌన్ గా నార్త్ అమెరికాలోనే 214.5 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా ఈ ఫిలిం బ్రేక్ ఇన్ అవ్వాలంటే 600 మిలియన్స్ దాటాలి. ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు కానీ ఈ ఎంసీలోనే సెకండ్ బిగ్గెస్ట్ లాస్ అనుకుంటా, బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఫస్ట్ రికార్డ్ వచ్చేసి ద మార్వెల్స్ ఫిల్మ్ కి ఉంటుంది, బిగ్గెస్ట్ ఫ్లాప్ అయిన ఫిల్మ్ గా. ఇక ఆ తర్వాత ఫిల్మ్ విషయానికి వస్తే ఎలిమెంటల్. యాక్చువల్ గా స్టార్టింగ్ లో డిజాస్టర్ అయిపోతుంది అనుకున్నారు. ఓపెనింగ్స్ బాగా డల్ వచ్చింది. బట్ ఓపెనింగ్స్ అనేవి ఫ్రంట్ లోడెడ్ కాదు, మోస్ట్లీ యానిమేటెడ్ ఫిల్మ్స్ కి లాంగ్ రన్ మెయిన్ డిపెండ్ అవుతుంది. పోతే ఓపెనింగ్స్ చూసి పెద్ద లాస్ పెట్టబోతుందని చెప్పి డిస్నీకి అందరూ అనుకున్నప్పటికీ స్లీపర్ హిట్ గా చాలా రోజులు థియేటర్స్ లో మెల్లిగా రన్ అవుతూ జనాల్ని పోగేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు టాప్ 9 ప్లేస్ కి వచ్చిందంటే నార్మల్ విషయం కాదు కదా. మొత్తంగా 496.3 మిలియన్స్ ని వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 500 మిలియన్స్ వరకు టచ్ చేయగలిగింది. బట్ ఒకవేళ ఓపెనింగ్స్ అనేవి హైప్డ్ గా ప్లాన్ చేసుకుంటే డిస్నీ వాళ్ళు ఇంకా ఎక్కువ నెంబర్స్ కూడా వచ్చి ఉండేది. బట్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫిల్మ్స్ కి, అంటే డిస్నీ PG-13 లాంటి ఫిల్మ్స్ గానీ, యానిమేటెడ్ ఫిల్మ్స్ కి ఓపెనింగ్స్ గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా నార్త్ అమెరికాలోనే 155 మిలియన్స్ కలెక్ట్ చేసింది ఫిలిం. ఇక ఆ తర్వాత ఫిల్మ్ విషయానికి వస్తే మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రేకనింగ్ పార్ట్ 1 నిజంగా ఒక అన్డిజర్వ్డ్ బాక్స్ ఆఫీస్ అంటే ఈ ఇయర్ లో ఈ ఫిల్మ్ కే. అండ్ జాన్ విక్ 4 కి కూడా ఇంకాస్త డిజర్వ్డ్ అనిపించింది బాక్స్ ఆఫీస్. అంటే ఈ రెండు ఫిల్మ్స్ అనేవి రెగ్యులర్ పాప్కార్న్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్స్ లో నాకు అనిపించలేదు గైస్. అంటే మోస్ట్ ఆఫ్ ది యాక్షన్ ఫిల్మ్స్ కానీ, కమర్షియల్ మాస్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ కూడా పాప్కార్న్ ఎంటర్టైనర్స్ మాత్రమే. బట్ ఈ రెండు ఫిల్మ్స్ అనేవి మోడర్న్ ఎరా యాక్షన్ జోనర్లోనే ఒక పాత్ బ్రేకింగ్ అటెంప్ట్ లాంటి ఫిల్మ్స్ లో అనిపించింది. ఆ ఎక్స్పీరియన్స్ ఆ రేంజ్ లో ఉంది. బట్ మీకు తెలిసిందే కదా, నాన్ స్టాప్ గా పాప్కార్న్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ పెడితేనే ఈ జానర్లో ఎక్కువగా క్లిక్ అవుతుంది. స్టోరీ టెల్లింగ్ లో డెప్త్ ని అండ్ డీప్ గా వెళ్తే చాలా మందికి స్లో ఫీలింగ్ వస్తుంది, అంటే రెగ్యులర్ మాస్ ఆడియన్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరేషన్ ప్రాబ్లం, జాన్ విక్ ఎక్కువ లెంత్ అనే ప్రాబ్లం అనేది రెగ్యులర్ ఆడియన్స్ ఫేస్ చేస్తారు. ఇక టామ్ క్రూజ్ ఆఫ్ కోర్స్ చాలా పెద్ద సూపర్ స్టార్, హెవీ సాలరీస్ తీసుకునే బిగ్గెస్ట్ యాక్షన్ స్టార్. కానీ థియేటర్స్ అన్ని కూడా మొత్తం 70% అంతా కూడా బార్బెన్ హేమర్ ఈవెంట్ వల్లనే పోతే, ఇక మిగిలిన 30% తో బాక్స్ ఆఫీస్ రావడం ఎవరి వల్ల కాదు. నార్త్ అమెరికాలోనే రియలిస్టిక్ గ్రౌండెడ్ యాక్షన్ ఉంటుంది కదా, లైక్ ఎగ్జాంపుల్ గా సైన్స్ ఫిక్షనల్ ఫిల్మ్స్, ఫ్యాంటసీ ఫిల్మ్స్, వార్ డ్రామాస్, లేదంటే మార్వెల్ ఫిల్మ్స్ లాంటి యాక్షన్ కాకుండా స్పై యాక్షన్ లాంటివి, కొన్ని అడ్వెంచర్ టైప్ లోని హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లాంటివి, అలాంటి యాక్షన్ జోనర్ అంత పెద్దగా వర్క్ అవ్వదు నార్త్ అమెరికాలో, అంత బజ్ ఉండదు. అంటే రిమైనెడ్ కమర్షియల్ ఫిల్మ్స్ కున్నంత బజ్ ఉండదు కానీ కొంతవరకు ఉంటుంది. బట్ కంప్లీట్ గా R-rated అయితే ఇంకా ఎక్కువ జోనాలు కూడా రాదు. అలాంటి పొజిషన్ లోని ముఖ్యంగా ఈ ఫిల్మ్ కి స్క్రీన్స్ అసలు దొరకలేదు. 7 days తర్వాత కంప్లీట్ గా స్క్రీన్స్ అన్ని పోయాయి. అయినప్పటికీ 172.1 మిలియన్స్ నార్త్ అమెరికాలోని ఫిల్మ్ కలెక్ట్ చేసింది. దాంతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా చాలా ప్రీమియం లార్జ్ స్క్రీన్స్ గానీ, ఐమాక్స్ గానీ అన్ని ఎగిరిపోవడం తోటి 567.5 మిలియన్స్ కలెక్ట్ చేసింది. మినిమం 600 మిలియన్ ని కూడా క్రాస్ చేయకుండా ఫ్లాప్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇక ఆ తర్వాత టాప్ 7 ఫిల్మ్ విషయానికి వస్తే లిటిల్ మెర్మైడ్. ఆల్మోస్ట్ మిక్స్డ్ టాక్ అవుతుంది చాలా వరకు. అంటే ట్రోల్ చేశారు, చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు, కాస్టింగ్ బాగాలేదు, ఫిల్మ్ చూడకూడదు అంటే కంప్లీట్ గా ఒక బాయ్కాట్ టైప్ అనుకోండి. బట్ ఫ్యామిలీస్ కి అయితే మాత్రం ఈ ఫిల్మ్ నచ్చినట్టుంది. కొంతవరకు రివ్యూస్ టాక్ కూడా కొన్ని చోట్ల బాగుంది, నేనైతే చూడలేదు కాబట్టి జడ్జ్ చేయలేను. అఫ్ కోర్స్ డిస్నీ ఫిల్మ్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఉంటారు. దాంతోపాటు లిటిల్ మెర్మైడ్ ఓల్డ్ ఫిల్మ్ అయితే ఒక కల్ట్ అపీల్ ఉందన్నమాట. సో దానికి లైవ్ యాక్షన్ ఫిల్మ్ అంటే ఖచ్చితంగా పెద్ద బజ్ ఉంటుంది. బట్ ఈ ఫిల్మ్ కి కొద్దిగా కాంపిటీషన్, ఇలాంటి మిక్స్డ్ నెగిటివ్ గానీ, ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా బాగా బజ్ గానీ, రివ్యూస్ గానీ వచ్చిండుంటే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసి ఉండేది. అంటే డిస్నీ ఫిల్మ్స్ కి ఆ రేంజ్ పొటెన్షియల్ ఉంది, పెద్ద బడ్జెట్ లోని బాగా ఎక్కువ కలెక్షన్స్ కలెక్ట్ చేసే లాంటి లైవ్ యాక్షన్ రీమేక్స్. అలౌన్ గా నార్త్ అమెరికాలోనే దాదాపుగా 300 మిలియన్స్ వరకు కలెక్ట్ చేసింది ఫిల్మ్. ఇక వరల్డ్ వైడ్ గా 569 మిలియన్స్ కలెక్ట్ చేసింది. అంటే 2 మిలియన్స్ మాత్రమే తేడా డెడ్ రేకనింగ్ కి ఈ ఫిల్మ్ కి. బట్ ఆ ట్యాక్స్ ప్రాఫిట్స్ అంటే ఇన్సూరెన్స్ ప్రకారం చూసుకుంటే డెడ్ రేకనింగ్ కి ఎక్కువ అనమాట. అఫ్ కోర్స్ ఈ ఫిల్మ్ కి కూడా కోవిడ్ ఇన్సూరెన్స్ వచ్చింది, కాకపోతే 56.8 మిలియన్స్ ఇచ్చారనమాట. అంటే దాదాపుగా మొత్తం కలుపుకొని 625 మిలియన్స్ అయితే ఈ ఫిల్మ్ కలెక్ట్ చేసింది, మొత్తం అంతా కూడా ఆ ఇన్సూరెన్స్ అంతా కలుపుకుని. బట్ డెడ్ రేకనింగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 567 మిలియన్స్ కలెక్ట్ చేసింది. దాంతో పాటు ఇన్సూరెన్స్
$71 మిలియన్స్ వచ్చింది. అంటే దాదాపుగా $638 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఈ కోవిడ్ ఇన్సూరెన్స్ అనేది ట్యాక్స్ ఇంట్రెస్ట్ లో పెంచినందుకు ఇలా కేసు పెట్టారు. అంటే కోవిడ్ వల్ల ట్యాక్స్ ఇంట్రెస్ట్ పెరగడం, బడ్జెట్ ఎంత పెరిగింది, డిస్ట్రిబ్యూషన్ కి ఎంత లాస్ అయింది. సో దాని వల్ల మేకర్స్ ప్రస్తుతానికి హ్యాపీ, సేఫ్ అయ్యారు. కాకపోతే థియేట్రికల్ పర్ఫార్మెన్స్ మాత్రం స్క్రీన్స్ ఉన్నా లేకపోయినా రీజన్ ఎలాంటిదైనా సరే అండర్ వెల్మింగ్ పర్ఫార్మెన్స్ కదా, చాలా తక్కువ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కదా. ఇక ఆ తర్వాత టాప్ 6th ప్లేస్ విషయానికి వస్తే స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్. ఈ ఫిల్మ్ అయితే మాత్రం యానిమేటెడ్ పుల్ అనేది చాలా ఎక్కువగా వాడుకోవాలి, బట్ ఫ్యామిలీస్ కి రెగ్యులర్ ఆడియన్స్ కి కొద్దిగా కన్ఫ్యూజ్ చేసినట్టుంది ఫిల్మ్. అంత ఎక్కువ యానిమేటెడ్ లాంగ్ రన్ పుల్ యూజ్ చేసుకోలేకపోయింది. అంటే లైక్ ఎగ్జాంపుల్ గా సూపర్ మ్యారియో బ్రోస్ కి మిక్స్డ్ నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. దాంతో పాటు అది నాన్ సీక్వెల్ ఫిల్మ్, దాంతో పాటు అది పాప్కార్న్ ఎంటర్టైనింగ్ గా ఫ్యామిలీస్ కి కిడ్స్ కి నచ్చడం. అండ్ సూపర్ మ్యారియో బ్రోస్ అంటే చిన్నపిల్లలందరికీ ఆ గేమ్ నుండి బాగా తెలుసు, సో 1 బిలియన్ కి వెళ్ళింది. బట్ స్పైడర్ మ్యాన్ అన్న కూడా చాలా మందికి తెలుసు అండ్ మోస్ట్ ఎవిడెడ్ సీక్వెల్ అయినప్పటికీ వాళ్ళు ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఉంటేనే యానిమేటెడ్ ఫ్యామిలీ లాంగ్ రన్ టైం యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ అది యూజ్ కాలేదు. ఓవరాల్ గా ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా 690.5 మిలియన్స్ ని కలెక్ట్ చేసి బాగా రికార్డ్ ని పెట్టింది, బాగా ప్రాఫిట్స్ వచ్చాయి. బట్ అప్కమింగ్ సీక్వెల్ తో అయినా సరే పెద్ద బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ యూజ్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఫాస్ట్ 10 ఫిల్మ్ మిషన్ కి వస్తే కంప్లీట్ గా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి అండ్ చాలా పెద్ద పెద్ద ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ కి 40 క్రియేట్ అవుతుంది. అఫ్ కోర్స్ ఈ ఫిల్మ్ కి కూడా ప్రీవియస్ ఫిల్మ్స్ కి నెగిటివ్ రివ్యూస్ రావడం పెద్ద 40 క్రియేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సీక్వెల్ కి కూడా 40 ఉంది. ఆ ఫిల్మ్ గానీ మిక్స్డ్ రివ్యూస్ వస్తే కంప్లీట్ గా చాలా పెద్ద లాస్ పెడుతుంది. ఈ ఫిల్మ్ కూడా లాస్ పెట్టినప్పటికీ ఈ ఇయర్ లోనే టాప్ 5th ప్లేస్ వరకు వెళ్ళడం అంటే మంచి విషయం అనే చెప్పుకోవాలి. వరల్డ్ వైడ్ గా 715 మిలియన్స్ వరకు కలెక్ట్ చేస్తుంది గైస్. పెద్ద నెంబర్స్ బాగానే కనిపిస్తున్నాయి, కానీ బ్రేక్ ఈవెన్ కే 800 మిలియన్స్ వరకు వెళ్ళాలి. అంటే 750 నుండి 800 మిలియన్స్ కొద్దిగా లాస్ అయింది అంతే, పెద్ద లాస్ కాదు. కానీ పర్లేదు, ఈ రేంజ్ కలెక్షన్స్ అండ్ నెగిటివ్ రివ్యూస్ తో పర్లేదు. మెయిన్ మిస్టేక్ బడ్జెట్ చాలా హెవీగా పెట్టారు. క్యాష్ కి గానీ, టేకింగ్ గానీ, డైరెక్టర్ ని మార్చడం గానీ అదే పెద్ద మిస్టేక్ అయింది. బట్ నెక్స్ట్ పార్ట్ బడ్జెట్ ని తగ్గించుకుంటే చాలా బెటర్. ఇక ఆ తర్వాత ఫిలిం గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3. ఒకప్పటి మార్వెల్ అయితే, 40 లేని మార్వెల్ అయితే ఈ 3 కి వచ్చిన రివ్యూస్ కి గానీ ఆ బజ్ కూడా బాగా క్రియేట్ అయ్యి ఉండేది. మౌత్ టాక్ కూడా చాలా బాగుంది కాబట్టి లాంగ్ రన్ లో 1 బిలియన్ ఈజీగా అయిపోయి ఉండేది. బట్ ఇప్పుడున్న సూపర్ హీరో 40 లోని చాలా మంచి టాక్ రావడం ఇంతవరకు లాక్ వచ్చింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ ఫిలిం 845.6 మిలియన్స్ ని కలెక్ట్ చేసి బాగా ప్రాఫిట్స్ అయితే మాత్రం ఈ ఫిలిం తెచ్చిపెట్టింది. చాలా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చి అనుకోని విధంగా కూడా బాగానే లాగింది ఫిలిం. అంటే రీసెంట్ మార్వెల్ ఫిల్మ్స్ అన్ని కూడా ఫెయిల్ అవుతూ పెద్ద లాసులు పెడుతున్నప్పటికీ ఈ ప్రాఫిట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఈ ఫిల్మ్ కన్నా స్పైడర్ వర్స్ ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ కలెక్ట్ చేసింది అనుకుంటా. తర్వాత ఓపెన్ హైమర్, ఆల్మోస్ట్ క్రిస్టోఫర్ నోలన్ గారికి థర్డ్ 1 బిలియన్ ఫిల్మ్ అయి ఉండేది. అడుగు దగ్గరలో బిలియన్ ఆగిపోవడం అంటే ఇదే అనుకుంటా. బట్ ఈ బయోపిక్ జానర్ లోనే ఆల్ టైమ్ పెద్ద రికార్డ్ ని పెట్టింది. దాంతో పాటు ఇంత పెద్ద లాంగ్ డ్యూరేషన్ తోటి, ఫర్ ఎగ్జాంపుల్ జోకర్ ఫిల్మ్ తీసుకుంటే సేమ్ జానర్ ఆ రేటెడ్ లోనే 1 బిలియన్ పెద్ద రికార్డ్ పెట్టింది. ఈ ఫిల్మ్ దాన్ని బీట్ చేయకపోయినప్పటికీ జోకర్ కు ఒక సూపర్ హీరో కామిక్ బజ్ అప్పట్లో బాగుండేది, సూపర్ హీరో ఫ్యాటిక్ లేకుండా అంతా కూడా. బట్ ఈ ఫిల్మ్ కి సూపర్ హీరో బజ్ ఆర్ స్టార్ కాస్టింగ్ అక్కర్లేదు, ఎందుకంటే నోలనే పెద్ద బజ్ అనమాట. సో మొత్తానికి ఈ ఫిల్మ్ లో న్యూక్లియర్ బాంబ్ ఇవి కూడా చాలా పాపులారిటీ ఎక్కువగానే ఉందనుకోండి గ్లోబల్ గా. వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ 955.2 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. ఇంకొక 50 మిలియన్స్ దగ్గరలో వచ్చుంటే 1 బిలియన్ టచ్ చేసి ఉండేది. బట్ క్రిస్టోఫర్ నోలన్ గారి ఒరిజినల్ ఫిల్మ్ కంటే సీక్వెల్స్, నాన్ సీక్వెల్స్ ఇలాంటి పాపులర్ ఫ్రాంచైజ్ కాకుండా హైయెస్ట్ క్రాసింగ్ హిట్ గా ఈ ఫిల్మే నిలిచింది, ఇన్సెప్షన్ ని బీట్ చేసి. ఇక ఆ తర్వాత సూపర్ మ్యారియో బ్రోస్ టాప్ 2. యాక్చువల్ గా ఈ ఇయర్ లో టాప్ 1 లో ఉండాల్సింది. 1.36 బిలియన్స్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. అఫ్ కోర్స్ యానిమేటెడ్ జానరా చాలా పెద్ద పవర్ ఉందన్నమాట ఫ్యామిలీస్ లో గానీ లాంగ్ రన్ లో గానీ. బట్ ఈ ఫిల్మ్ కి రాబోయే సీక్వెల్ కి ఇంకాస్త పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇంకా ఎక్కువ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అఫ్ కోర్స్ ఈ మ్యారియో క్యారెక్టర్ చాలా పెద్ద పాపులర్. ఫస్ట్ పార్ట్ కి దారుణమైన మిక్స్డ్ యావరేజ్ రివ్యూస్ తోటి ఈ రేంజ్ లో ఆడింది. ఒకవేళ పెద్ద పాజిటివ్ రివ్యూస్ అంటే స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ లాంటి రివ్యూస్ వచ్చుంటే బాబోయ్ ఈ ఇయర్ లో హైయెస్ట్ గ్రోసింగ్ ఫిల్మ్ ఇదే అయి ఉండేది. ఇక ఆ తర్వాత బార్బీ ఫిల్మ్. మొదట్లో నేను ఈ ఫిల్మ్ గురించి చెప్తున్నప్పుడు చాలా మంది ఏం మాట్లాడుతున్నావు బ్రో, నోలన్ ఫిల్మ్ తో ఫిల్మ్ ఫ్లాప్ అవుతుంది, ఈ ఫిల్మ్ కి అంత బజ్ ఏంటి అన్నారు. ఈ ఇయర్ లో హైయెస్ట్ గ్రోసింగ్ ఫిల్మ్ గా చాలా పెద్ద రికార్డ్ పెట్టింది. అఫ్ కోర్స్ బార్బీ పాపులారిటీ ఫ్యామిలీస్ లోని, కిడ్స్ లోని, గర్ల్స్ లోని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంట్రీస్ లో చాలా హెవీగా ఉంది. అఫ్ కోర్స్ మీ అందరి మొదటి మొబైల్ అయితే ఖచ్చితంగా బార్బీ మెర్చండైజ్ నుండే ఉంటుంది. దాంతోపాటు ర్యాన్ గోస్లింగ్, మార్గరెట్ రాబీ లాంటి పెద్ద స్టార్ కాస్టింగ్. దాంతోపాటు డైరెక్టర్ గ్రేటా గురించి చాలా మందికి తెలియదు. ఆమె చాలా పవర్ఫుల్ ఫిల్మ్స్ తీసింది, రీసెంట్ గా ఇంతకు ముందే తీసింది. సో ఈ ఫిల్మ్ తో కూడా చాలా మంచి డైరెక్షన్ అందించి ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ని కూడా అందించింది. రెగ్యులర్ పాప్కార్న్ ఫిల్మ్ తీసినా బాగున్నాం, బట్ క్రిటికల్ గా కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చేలాంటి ఫిల్మ్ తీయడం అండ్ అవార్డ్స్ పరంగా కూడా స్కోప్ ఉంది ఈ ఫిల్మ్ కి. సో అందువల్లనే ఇంత పెద్ద విధ్వంసం పెట్టింది. వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ 1.442 బిలియన్స్ ని కలెక్ట్ చేసింది అనమాట. దాదాపుగా ఈ ఫిల్మ్ టాప్ గన్ మ్యావరిక్ దగ్గర వరకు వెళ్ళినప్పటికీ దాన్ని బీట్ చేయలేకపోయింది.
కాకపోతే ఇది సూపర్ హీరో యాక్షన్ ఎలాంటి జానర్ కూడా కాదు. బట్ ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ పెద్ద అచీవ్మెంట్, పైగా నాన్ సీక్వెల్. లాస్ట్ ఇయర్ లోని అవతార్ 2, టాప్ గన్ మ్యావరిక్, దాంతో పాటు జురాసిక్ వరల్డ్, ఈ 3 ఫిల్మ్స్ 1 బిలియన్ ని క్రాస్ చేశాయి. దాంతో పాటు మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ దగ్గర వరకు ఆగిపోయింది. పోతే ఈ ఇయర్ లో మాత్రం ఈ 2 ఫిల్మ్స్ సూపర్ మ్యారియో, బార్బీ మాత్రమే 1 బిలియన్ కలెక్ట్ చేసి అపెన్హైమర్ దగ్గరలో ఆగిపోయింది. బట్ లాస్ట్ ఇయర్ 2 బిలియన్స్ ని కొట్టిన అవతార్ 2 వచ్చింది కాబట్టి ఆ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కొద్దిగా తగ్గింది. బట్ ఈ 2024 లో పెద్ద పెద్ద ఫిల్మ్స్ రాబోతున్నాయి. ఆ మస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ గురించి కూడా తర్వాత వీడియో చేసి స్పెషల్ గా చెప్తాను. ఇక రిమైండ్ మన బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ గురించి చూసుకుందాం. గాడ్జిల్లా -1 ప్రెసెంట్ ఆడుతున్న ఫిల్మ్స్ లో 81.5 మిలియన్స్ ని కలెక్ట్ చేసి పెద్ద రికార్డ్ ని పెట్టింది. బట్ 100 మిలియన్ కి వెళ్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇక తర్వాత తిమోథీ చాలమత్ వోంకా అయితే ఈయన కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలుస్తుంది. అఫ్ కోర్స్ మీ అందరికి చెప్పాను కదా, ఫ్యూచర్ లో బాగా పాపులర్ అయ్యే యాక్టర్ మాత్రమే కాదు, చాలా మంచి యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న స్టార్ అయ్యే అవకాశం. అంటే చాలా మంది ఈ జనరేషన్ కి లియోనార్డో డికాప్రియో రేంజ్ అని అనుకుంటున్నారు. మరి చూద్దాం ఫ్యూచర్ లో ఎంత వరకు దాన్ని ఆయన అచీవ్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా టామ్ హాలండ్ ఈయన లాగా డిఫరెంట్ ఫిల్మ్స్ లోని, డిఫరెంట్ బాక్స్ ఆఫీస్ లోని యాక్టింగ్ గా కూడా గుర్తింపు తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఓవరాల్ గా ఈ ఫిల్మ్ ఇప్పటిదాకా 393.1 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. అంటే ఇంకా ఫ్యామిలీస్ పుల్ అంతా కూడా ఇటువైపు వెళ్తుందని చెప్పాను కదా, ఇంకా లాంగ్ రన్ అయితే ఉంది. 450 మిలియన్స్ వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ యునానిమస్ అల్టిమేట్ మౌత్ టాక్ రివ్యూస్ కూడా వచ్చిండుంటే ఇంకా పెద్ద రికార్డ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఫిల్మ్ పెట్టుండేది. దాంతో పాటు నెక్స్ట్ వచ్చే డ్యూన్ 2 ఈ రికార్డ్ ని ఖచ్చితంగా తిమోథీ చాలమత్ కెరీర్ లోని బీట్ చేస్తుంది, అది కామన్. గైస్ తర్వాత ఆక్వామన్ 2 ని చాలా తక్కువ అంచనా వేశారు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే అనుకున్న దానికన్నా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. బాగా అంటే బాగా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ గా ఫ్లాష్ కన్నా, బ్లాక్ అడమ్ కన్నా, అంటే బ్లాక్ అడమ్ తో కంపేర్ చేయక్కర్లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటి, ద మార్వెల్స్ కన్నా లోగా ఓపెన్ చేస్తుందని చెప్పి కంప్లీట్ గా అంతకన్నా తక్కువ కలెక్ట్ చేసి పెద్ద డిజాస్టర్ అవుతుంది అనుకున్నప్పటికీ ఆల్రెడీ ద మార్వెల్స్ ని దాటేసింది. అది కూడా ఇంకా రిలీజ్ ఎక్కువ రోజులు కాలేదు, కంప్లీట్ నెగిటివ్ రివ్యూసే. అండ్ నెక్స్ట్ ఫ్లాష్ ని కూడా దాటైపోతుంది. ఇప్పటిదాకా అయితే మాత్రం వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ 270 మిలియన్స్ వరకు వచ్చేసింది. ఇక ఫ్లాష్ ని కూడా దాటేస్తుంది. ఈజీగా 300 మిలియన్స్ అయితే క్రాస్ చేస్తుంది. మేబీ ఇంకాస్త పొటెన్షియల్ ఉంటే 350 మిలియన్స్ వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకున్నప్పటికీ ఒకవేళ పాజిటివ్ రివ్యూస్ వచ్చి ఉంటే మాత్రం బ్రేక్ ఈవెన్ ని అందుకునేది అని క్లియర్ గా కనిపిస్తుంది. తెలిసిందే మెయిన్ కాంట్రిబ్యూషన్ అంతా కూడా చైనా మార్కెట్స్ నుండే లభిస్తుంది. ఈ హోల్డ్ అనేది వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లో ఇంకా కంటిన్యూ అయింది అనుకోండి, 400 మిలియన్స్ కి కూడా వెళ్ళొచ్చని చెప్పి ట్రేడ్ వర్గాలు అంటున్నారు. అలా వెళ్తే ప్రాఫిట్ లోకి వెళ్ళిపోతుంది, సెమీ హిట్ అయిపోతుంది, పెద్ద రికార్డ్ పెట్టేసినట్టే కదా. చాలా మంది మార్వెల్ కన్నా డీసీకి ఇంకాస్త పెద్ద ఫాటింగ్ ఉంది, ద మార్వెల్స్ కన్నా పెద్ద ఫ్లాప్ అవుతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. జేమ్స్ వ్యాన్ యొక్క క్రౌడ్ పూలింగ్ మరొకసారి ప్రూవ్ అవుతుందన్నమాట. సో నిజంగా నాకైతే ఫిల్మ్ జేమ్స్ వ్యాన్ రేంజ్ లో అనిపించినప్పటికీ మంచిదే, సక్సెస్ అవడం వల్ల నాకైతే ఏం ప్రాబ్లం లేదు. అంటే జస్ట్ చెప్తున్నాను, ఒక మంచిది అవుతుంది. సూపర్ హీరో ప్రెసెంట్ ఉన్న ఫాటిక్ ప్రకారం అసలు యూనివర్స్ ఆగిపోతున్న టైంలోనే